ఈరోజు మా ఇంట్లో నేను చేసిన పప్పు కథా కమ్మామిషు చెప్పేస్తా వచ్చేసేయండి. ఇలా సిలోన్ బచ్చలి కొమ్మలు కుండీలో గుచ్చానండి. చక్కగా చిగుర్లు వచ్చేసాయన్నమాట. ఒక గుప్పెడాకు వచ్చింది. వస్తే వదిలేస్తామా చెప్పండి? చకచక కోసుకొచ్చేసాయన్నమాట. ఆకొక్కటే సరిపోదు కాబట్టి ఒక 5 టమాటోలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా నానబెట్టిన చింతపండుతో ఇవాళ సూపర్ పప్పు, గ్లాసున్నర పప్పు ఇలా కుక్కర్లో వేసేసుకుని ఒక్కసారి కడిగేసి నీళ్లు వంపేసుకుని అందులోకి పప్పు మునిగేలాగా నీళ్లు పోసి మనం కట్ చేసి పెట్టుకున్న సిలోన్ బచ్చలాకు, టమాటోసు, ఒక ఉల్లిపాయ పప్పులోకి వేసేసి కొద్దిగా పసుపేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చామనుకోండి, సూపర్ పప్పు రెడీ అయిపోయిందండి. అబ్బా, కుక్కర్ మూత తీస్తేనే గుమగుమలాడిపోతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం, రుచికి తగినంత ఉప్పు, సరిపడా కారం వేసేసి ఒక్కసారి కలిపేసి నూనె మరిగాక పోపు వేసి మంచిగా మరి కాస్త ఇంగువ వేసేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఈ పోపు తీసుకెళ్ళి పప్పులో వేసామనుకోండి, ఇంకా గుమగుమలే అనమాట. సూపర్ పప్పు రెడీ అయిపోయింది. ఆకుకూర సరిపోకపోయినా ఇలా పప్పు చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఓ లైక్ కొట్టేయండి.